ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్లోని 55, 56వ మలుపు సమీపంలో చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్లటాన్ని గమనించిన వాహనదారులు వెంటనే టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. శేషాచలం అడవిలో చిరుతల సంచారం అధికంగా ఉండటంతో తరచూ ఘాట్ రోడ్లలో కనిపిస్తున్నాయి. తిరుమలలో మరోసారి చిరుత సంచారంతో భక్తుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రంగంలోకి దిగారు. ఘాట్ రోడ్లో ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. శ్రీవారి భక్తుల భద్రతా దృష్ట్యా ఆగస్టు 12 సోమవారం నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే 2 ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని, అందువల్లే మొదటి ఘాట్ రోడ్డులో క్రూర మృగాలు తరచుగా రోడ్లు దాటుతూ ఉంటాయని టీటీడీ ఫారెస్ట్ డిప్యూటీ కన్సర్వేటర్ తెలిపారు. అందుకే భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా నేటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే 2 ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.